హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ 3 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అవేంటంటే మినపప్పు జంతికలు, పప్పు చెక్కలు, అలాగే బెల్లం కజ్జికాయలను చూపిస్తున్నాను. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మన ఫస్ట్ రెసిపీ మినపప్పు జంతికలు. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు దాకా మినపప్పుని తీసుకోండి. ఈ మినపప్పుని 2-3 గంటల పాటు అయినా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపప్పుని 3 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న పప్పుని నీళ్ళేమి లేకుండా ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. చూడండి, మనకి పప్పు అనేది బాగా ఉడికిపోయింది. అసలు పలక అనేది ఉండకూడదన్నమాట. ఈ పప్పుని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. మనం పప్పును ఉడికించుకున్న వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు. ఈ నీళ్ళతో పిండిని కలుపుకోవచ్చు. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని ఇక్కడ నేను ముందే జల్లించి పెట్టుకున్నాను. ఇలా జల్లించుకున్న బియ్యం పిండిని 3 కప్పుల దాకా వేసుకోండి. ఒకవేళ మీరు కేజీల్లో తీసుకోవాలి అనుకుంటే 1 కేజీ మినపప్పుకి 3 కేజీల దాకా బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. ఇందులో కారం వేయకుండా చేసిన వాము ఫ్లేవర్తో చాలా మంచి రుచిగా వస్తాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వామును వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. ఇలా నువ్వులను వేసి చేయడం వల్ల జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటన్నింటినీ వేసి పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసిన నూనెను కానీ నెయ్యిని కానీ 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోండి. ఇలా వేడి ఆయిల్ని వేయడం వల్ల మనం చేసే జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మినపప్పుని ఉడికించిన నీళ్ళతోని ఈ పిండిని కలుపుతున్నాను. మనం జంతికలు చేసేటప్పుడు పిండిని గట్టిగా కలిపినా చేసేటప్పుడు విరిగిపోతాయి. కాబట్టి పిండిని కొంచెం సాఫ్ట్గా కలిపి తీసుకోండి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన నీళ్లు కొంచెం జీలకరించి కాస్త తడిపి ఉంచండి. ఈ స్టెప్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దీనిపైన ప్లేట్ని కానీ తడి క్లాత్ని కానీ పెట్టి పక్కన పెట్టేసేయండి. జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 3 హోల్స్ ఉండే మోల్డ్ని తీసుకున్నాను. దీన్ని జంతికల గుట్టానికి సెట్ చేసుకొని పిండి అంటుకోకుండా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఒకసారి కలిపి ఈ మౌల్లో పట్టేంత పిండిని ఇందులో పెట్టేసేయండి. ఇలా పిండిని జంతికల మెషిన్లో పెట్టి రెడీ చేసుకున్నాక జంతికలు మంచి షేప్లో రావడానికి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఇందులోకి జంతికల్ని చిన్న చిన్నగా రౌండ్గా చేసి తీసుకుందాము. ఇలా రెడీ చేసుకున్నామంటే అటు ఫ్రై చేస్తూ మళ్ళీ జంతికల్ని చేసుకోవచ్చు. మీరు ఇలా ప్లేట్లో అయినా చేయొచ్చు, లేదంటే ఏదైనా తడి క్లాత్ పైన కూడా చేయొచ్చు. లేదంటే ఇలాంటి గరిటెకు కొంచెం ఆయిల్ని అప్లై చేసి జంతికల్లా ఇలా రౌండ్గా చేసి తీసుకోవచ్చు. ఇలా మనం ఒక వాయికి సరిపడా జంతికల్ని ప్రిపేర్ చేసుకున్నాక వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి జంతికల్ని వేసుకోవాలి. ఈ జంతికల్ని వేసిన వెంటనే కదపకుండా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేశాక రెండో వైపుకి తిప్పి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ప్లేట్ పైన జంతికల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నామంటే అవి ఫ్రై అయ్యాక వీటిని వేసి ఫ్రై చేయొచ్చు. చూడండి, మనకి ఆయిల్లో నురగలు అనేవి పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే కలర్ కూడా చేంజ్ అయింది, కరకరలాడుతూ రెడీ అయిపోయాయి. ఇలా కాల్చుకున్నాక వీటిని ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి వేసుకుందాము. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా జంతికల్లా చేసి ఫ్రై చేసి తీసుకోవడమే. ఈ రెసిపీ కోసం ముందుగా పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు వేసి 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇక్కడ నేను 2 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. మనకి సగ్గుబియ్యం అనేవి సాఫ్ట్గా నానితే ఆ చెక్కలు తినేటప్పుడు గట్టిగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కేజీ దాకా బియ్యం పిండిని జల్లించి పెట్టుకోండి. పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ పిండికి సరిపడా క్వాంటిటీస్ని చెప్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ని వేసుకోండి.
బటర్ని వేసి పిండిలో బాగా కలపండి. చేత్తో బాగా రబ్ చేస్తూ మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. బటర్కి బదులుగా మీరు 2 టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసిన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు, పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకుందాము. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పుని, సగ్గు బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పిండిని కలుపుకున్నాక ఇందులోకి వేడి నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చెక్కలు చేసేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వాడండి. అప్పుడే చెక్కలు అనేవి క్రంచీగా వస్తాయి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. చెక్కలు చేసుకోవడానికి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత తడి క్లాత్తో కానీ లేదంటే ఏదైనా ప్లేట్తో కానీ కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత చెక్కలు చేసుకోవడానికి ఇలాంటి స్పూన్ని తీసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోండి. మనకి అన్ని చెక్కలు కూడా ఒకే సైజులో రావాలంటే ఇలా చేయండి. ఈ చెక్కలు 2 వ్యక్తులు చేసే పని అయితే ఒకరు చేస్తే మరొకరు కాల్చవచ్చు. ఒక్కరు చేసినట్లయితే పిండి మొత్తాన్ని ఒకేసారి బాల్స్ లాగా చేయకుండా కొంచెం పిండిని ఫస్ట్ బాల్స్ లాగా చుట్టుకొని మిగతా పిండిని కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్తో ఇప్పుడు చెక్కలను ప్రిపేర్ చేసుకుందాము. చెక్కలు చేసుకోవడానికి ఇలాంటి ఆయిల్ కవర్ని తీసుకొని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి పిండి ముద్దను పెట్టి అప్పాల్లాగా ఒత్తుకోవచ్చు. లేదంటే ఈ చెక్కలని ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చేసుకోవడానికి ఇలా బటర్ పేపర్ని తీసుకొని ఫస్ట్ ఆయిల్తో కొంచెం స్ప్రెడ్ చేయండి. ఈ బటర్ పేపర్ మీద కొంచెం కొంచెం గ్యాప్తో మనం తయారు చేసుకున్న రౌండ్ బాల్స్ని ఉంచండి. దీనిపైన బటర్ పేపర్తో కవర్ చేసి ప్లెయిన్ సర్ఫేస్ ఉండే బౌల్ని కానీ బాక్స్ని కానీ తీసుకోండి. ఈ బౌల్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ చెక్కల కింద ఒత్తుకోవడమే. ఈ ప్రాసెస్లో చేస్తే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు చేసుకోవచ్చు. ఇలా చెక్కలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అనేది మీడియంలో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చెక్కలన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉంచామంటే తీసాక ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చెక్కల కింద ఒత్తుకొని ఫ్రై చేసుకోవడమే. సో అంతేనండి, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా తయారు చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. కజ్జికాయల కోసం నేను 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగం మైదా పిండి సగం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని చిటికడంతా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేడి చేసి వేసుకోండి. ఫస్ట్ స్పూన్తో ఒకసారి మిక్స్ చేయండి. నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు చేత్తో బాగా రబ్ చేస్తూ 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండికి ఇలా నెయ్యిని పట్టించడం వలన కజ్జికాయలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా పిండిని బాగా కలిపాక కొంచెం పిండిని ప్రెస్ చేసి చూడండి. ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండిని గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చూడండి, పిండిని ఇలా గట్టిగా కలుపుకున్నాక పిండి ఆరిపోకుండా చేతికి కొంచెం నూనెను రాసుకొని పిండికి అప్లై చేసి కవర్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. పిండి నానేలోపు స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా నువ్వులను వేసుకోండి. ఇందులోకి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. ఇలా నీళ్ళని స్ప్రింకిల్ చేయడం వల్ల మనకి నువ్వులు అనేది లోపల వరకు వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న నువ్వులను ఒక ప్లేట్లోనికి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలను పైపొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయండి, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి. ఈ నువ్వులని మొత్తం చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి, లేదంటే ముద్దలాగా అయిపోతుంది.
ఈ నువ్వుల పొడిని కూడా సేమ్ బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుముని వేసుకోండి. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను 1/4 కప్పు దాకా బెల్లం పొడిని వేస్తున్నాను. ఒకవేళ మీరు బెల్లాన్ని యూస్ చేస్తున్నట్లయితే మిక్సీ జార్లో వేసి కొంచెం పొడిలాగా చేసి తీసుకోండి. ఈ బెల్లం పొడిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడులలో వేసుకుందాము. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని చూద్దాము. ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ లాగా చేసుకున్నాక ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా రోల్ చేసుకోండి. చూడండి, కజ్జికాయల మౌళ్ళు లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. ఇలా ఈ మందంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ మూతను తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన ఎక్స్ట్రా పిండిని పక్కన పెట్టేసేయండి. చూడండి, మనకి రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి ఇంకా నువ్వుల పొడిని వేసుకోండి. ఈ పొడి అంచులకి రాకుండా మధ్యలోకి వేసుకోండి. ఇలా అంచులకి వస్తే కొంచెం మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోండి. అంచులని నీళ్ళతో కొంచెం తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కజ్జికాయలని ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా వాటర్ని అప్లై చేశాక ఒక వైపు నుండి స్లోగా క్లోజ్ చేసేయండి. ఇవి 2 అతుక్కునేలాగా కొంచెం వేలుతో ప్రెస్ చేయండి. మనకి ఈ కజ్జికాయలు మౌల్లో చేసినట్టు మంచి షేప్ రావడానికి ఒక ఫోర్కుని తీసుకొని ఫోర్కుతో కొంచెం డిజైన్ లాగా వేసుకోండి. చూడండి, మనకి మౌళ్ళు లేకపోయినా ఎంత బాగా వచ్చాయో. మీ దగ్గర కజ్జికాయల మౌళ్ళు ఉంటే దాంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా పిండితో కజ్జికాయలన్నీ కూడా చేసి తీసుకోండి. ఇలా అన్ని కజ్జికాయలని రెడీ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని కాగనివ్వాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్కి పట్టే విధంగా కజ్జికాయల్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు బాగా కాలనివ్వాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేయడమే. ఇదే విధంగా మిగతా కజ్జికాయల్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే. ఈ కజ్జికాయల్ని మనం ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో అంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.